శ్రీశైలం దేవాలయం చరిత్ర పౌరాణిక ప్రాముఖ్యత చాలా ఘనమైనది. ఈ దేవాలయం ఒకే చోట 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా భ్రమరాంబదేవి వెలసిన ఏకైక క్షేత్రం. శ్రీశైలం దేవాలయం చరిత్ర మరియు నిర్మాణానికి సంబంధించిన ముఖ్య అంశాలు 1. పౌరాణిక మూలాలు. శ్రీశైలం క్షేత్రం గురించి హిందూ పురాణాలు, ఇతిహాసాలైన స్కంద పురాణం, మహాభారతం, రామాయణంలో కూడా ప్రస్తావన ఉంది. మల్లికార్జున స్వామి ఆవిర్భావం. శివపార్వతుల కుమారులైన గణేశుడు, కుమారస్వామి, కార్తికేయుడు వివాహం విషయంలో పందెం వేసుకున్నప్పుడు గణేశుడి వివాహం ముందు జరగడంతో కోపించిన కార్తికేయుడు కైలాసం వీడి క్రౌంచ పర్వతానికి వెళ్లాడు. కుమారుణ్ణి శాంతింపజేయడానికి శివపార్వతులు ఇద్దరూ అతనిని అనుసరించి శ్రీశైలానికి వచ్చారు. ఇక్కడ శివుడు అర్జునుడుగా, పార్వతి మల్లికగా మల్లెపువ్వు వెలిశారు. అందుకే ఈ దేవుడికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది. మరో కథనం ప్రకారం చంద్రగుప్తుడి కుమార్తె అయిన చంద్రవతి రవతి అనే రాజకుమారి ఇక్కడ శివలింగాన్ని మల్లెపూలతో మల్లిక పూజించడం వలన స్వామికి ఈ పేరు వచ్చింది. భ్రమరాంబదేవి ఆవిర్భావం. దక్షయజ్ఞం జరిగినప్పుడు సతీదేవి దేహాన్ని శివుడు మోసుకుపోతున్న సమయంలో ఆమె దేహంలోని ఊర్ధ్వ పెదవి, పై పెదవి ఈ ప్రదేశంలో పడిందని పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఇది శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. భ్రమరాంబదేవి అవతారం. అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి జగన్మాత 6 కాళ్ళు, 2 కాళ్ళు ఉన్న ప్రాణులతో మరణించకుండా వరం పొందాడు. ఆ వరాన్ని లెక్క చేయకుండా అమ్మవారు భ్రమర రూపం, తుమ్మెదల సమూహం లో వచ్చి రాక్షసుడిని సంహరించింది. అందుకే అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరు వచ్చింది. చారిత్రక ఆధారాలు. ఈ దేవాలయం ప్రాచీనత కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నాటిదిగా భావిస్తున్నారు. చరిత్రలో వివిధ రాజవంశాలు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో సేవ చేశాయి. శాతవాహనులు 2015, 2వ శతాబ్దం, క్రీస 3వ శతాబ్దం. శ్రీశైలం గురించి తొలి చారిత్రక ఆధారాలు వీరి శాసనాలలో కనిపిస్తాయి. పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు. 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు అనేక రాజులు ఆలయానికి సేవలు అందించారు. రెడ్డి రాజులు, తెరిద్దవ, 10వ శతాబ్దం. ఈ వంశరాజులు శ్రీశైల అభివృద్ధికి విశేష కృషి చేశారు. విజయనగర రాజులు, 14వ నుండి 16వ శతాబ్దం. ఇది దేవాలయ చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పవచ్చు. హరిహర రాయలు 2వ మరియు అతని భార్య పాతాళగంగకు మెట్ల మార్గాన్ని నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు ఆలయానికి తూర్పు, దక్షిణ మరియు పశ్చిమ దిక్కులలోని రాజగోపురాలను నిర్మించారు. ఛత్రపతి శివాజీ. గొప్ప శివభక్తుడైన ఛత్రపతి శివాజీ ఆలయానికి ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని నిర్మించాడు. అదనంగా ఆయన దేవాలయాన్ని రక్షించటానికి ప్రత్యేక కోట గోడలను కూడా నిర్మించారు. క్షేత్ర విశిష్టతలు. 12 జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం. ఈ 2 దివ్య రూపాలు ఒకే చోట కొలువు తీరిన ఏకైక ప్రదేశం శ్రీశైలం. పాతాళగంగ. ఇక్కడ కృష్ణానది పాతాళగంగగా ప్రవహిస్తుంది. ఆదిశంకరాచార్యులు. అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిపై ప్రసిద్ధమైన శివానంద లహరిని రచించినట్టు చెబుతారు. ఈ చరిత్ర కారణంగానే శ్రీశైలం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా అనేక శతాబ్దాల భారతీయ ఆధ్యాత్మికత, వాస్తుశిల్పం మరియు రాజవంశాల చరిత్రకు నిదర్శనంగా నిలిచింది.